ఒడిశా నుంచి విశాఖపట్నం కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్కోట పోలీసులు అరెస్టు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వారి వద్ద నుండి 10 లక్షల రూపాయలు విలువగల 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఈ గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి కేసు, దీన్ని పూర్వాపరాలకు వెళ్తే ఒరిస్సా నుంచి మన రాష్ట్రం మీదుగా వైజాగ్ మీదుగా తమిళనాడుకి వెళ్ళడానికి ఈ గాంజా తీసుకెళ్తున్నారు. ఈరోజు మార్నింగ్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తే అరకు అంటే మనకు పాడువ అనేసి ఒరిస్సా రాష్ట్రం మనకు బోర్డర్ లో ఉంటుంది. అక్కడి నుంచి ఒక కారులో దాదాపు 55 కిలోల గాంజాని 25 ప్యాకెట్లుగా ఈ ప్యాకెట్ లాక్ చేసి ఒక కారులో వేసుకొని ఒక వ్యక్తి, అలాగే కారులో నడుపుకుంటూ ముందర ఒక ఇద్దరు 2 వీలర్ లో అతను ముందర హైలైట్ చేసుకుంటూ వీళ్ళు వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ రావడం. అలాగే ఎల్కోట శృంగారం ఎస్కోట సర్కిల్ లిమిట్స్ లో ఎల్కోట పోలీస్ స్టేషన్ దగ్గర ఆ లిమిట్స్ లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తే రంగరాయపురం జంక్షన్ అని ఉంటుంది. అక్కడ రావడంతో మనం ఆపి చెక్ చేస్తే ఈ దాదాపు 55 కిలోల గాంజా 25 ప్యాకెట్లో మనకు లభ్యమైంది. అలాగే అక్కడికక్కడే ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పూర్వపరాలకు వెళ్తే బొరిసాకు సంబంధించినటువంటి పింకు అనే వ్యక్తి పాడువ అనే ఏరియా నుంచి అతను దాదా అనే ఇంకొక వ్యక్తికి వైజాగ్ పంపితే అక్కడి నుంచి అతను చెన్నై కానీ లేదంటే బెంగళూరుకి పంపడానికి ఒక రాజ్బాబు అనే వ్యక్తి అరకు సంబంధించినటువంటి వ్యక్తిని అతని కారు ఉంది, అతని కార్ని మాట్లాడుకొని అతనికి ఒక 20,000 రూపీస్ ఇచ్చేటట్టుగా ఆ సరుకుని పాడువ నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి మనకు కొత్త వలస అలాగే వైజాగ్ మధ్యలో డ్రాప్ చేసేదానికి వైజాగ్ నుంచి ఇంకొక అతను వచ్చి దీన్ని పికప్ చేసుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే పైలట్ కోసం సంజయ్ అలాగే సంజీవ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఒక పైలట్ లాగా ముందర ఎస్కాట్ ముందు వస్తూ మనకు పట్టుబడడం జరిగింది. దీంట్లో దాదా అనే వ్యక్తి ఇతను కూడా ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను కూడా వైజాగ్ లో ఉండి ఇక్కడి నుంచి కన్సైన్మెంట్ ఇదంతా రిసీవ్ చేసుకొని దీన్ని మళ్ళా రీప్యాక్ చేసి మళ్ళీ ఇది చెన్నై బెంగళూరు అలా పంపడానికి ప్లానింగ్ ఇదంతా కూడా ఈ చైన్ లింక్ మనం బ్రేక్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఈ రాజ్బాబు అనే వ్యక్తి ఇతని మీద ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. పెందుర్తి, గాజువాక అలాగే అరకు అనే 3 పోలీస్ స్టేషన్స్ లో ఇతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇది 4వ కేసు. అలాగే ఇంకిద్దరు ఉన్నారు, సంజయ్ అలాగే సంజీవ్ అనేసి. అలాగే ఒరిస్సాకి సంబంధించిన ఇంకొక ఇద్దరు ఉన్నారు, పింకు అండ్ దాదా. వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆల్రెడీ రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ అయినటువంటి వాళ్ళు. దీంట్లో ఒక కారు, ఒక 2 వీలర్, అలాగే 1 స్కూటీ, అలాగే 3 ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేస్తాం. అలాగే వీళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ కూడా మనం ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది అందరినీ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చిన, అలాగే ఈ గాంజా ఈ మహమ్మారిని మనం అరికట్టాలి, లేదంటే యువత అంతా కూడా నిర్వీర్యం అవుతుంది. ఈ ఫ్యాషన్ గా దీన్ని తీసుకుంటున్నారు. సో విజయనగరం జిల్లా ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తుంది, ఎక్కడైనా గాంజా ఆనవాళ్ళు కనపడితే మా టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఈగల్ టీమ్స్ ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, లోకల్ పోలీసులు అంతా కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా గాంజా మీద అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. అలాగే యువత దీన్ని దారిని పట్టకుండా ఫ్యామిలీస్ కి కొంతమంది కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఎవరు కూడా దీని జోలికి వెళ్ళకండి. ఎప్పటికైనా దీన్ని గాంజా టచ్ చేసినా, గాంజా దాన్ని వాడినా వాళ్ళు ఎప్పటికైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఒకరోజు ఆలస్యం అవుతామో కానీ వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం. వాళ్ళ జీవితం దుర్భరం అవుతుంది. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఎటువంటి ఆ ఫ్యామిలీ సొసైటీలో తలెత్తుకొని తిరిగిలేని పరిస్థితి ఉంటుంది గాంజాలో ఇన్వాల్వ్ అవుతే, ఒక చెడ్డ పేరు. అలాగే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన జిల్లాలో గాంజా మన దగ్గర ఆల్మోస్ట్ ఎక్కడ దీని కన్జంప్షన్ లేకుండా చేయడం జరిగింది. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం. అలాగే మాకు తోడుగా మీరు కూడా ప్రజలు ఒక చేయూతను అందిస్తే మనం గాంజా రహిత జిల్లాగా మన విజయనగరం జిల్లాని మనం
ఏర్పాటు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.